తెంపరి చేష్టలే కాదు, తుంటరి మాటలతో ప్రపంచాన్ని చిరాకు పరుస్తూ ఉంటారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఎందుకు ఎవరిని నిందిస్తారో కూడా చెప్పలేము. ఆయన అసలు అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ప్రవర్తించడమే లేదు అనేది చాలా మంది విశ్లేషకుల మాట. సహజంగా అగ్రరాజ్య అధినేతలు చాలా గుంభనంగా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు. పనితీరు లోపంతో గత టర్మ్‌లో అధ్యక్షుడిగా తీవ్ర అవహేళనలు ఎదుర్కొన్న జో బైడెన్ కూడా ఇప్పుడు ట్రంప్ అంతగా విమర్శలు పాలవ్వలేదు. ప్రపంచ దేశాలపై టెరిఫ్లు, యుద్ధాల దాడులకు సన్నాహాలు, వెనెజువెలా అధ్యక్షుడు మరో మాదురో కిడ్నాప్లు, ఇలా ఎన్నో విషయాల్లో ట్రంప్ పేరు చర్చనీయాంశంగా అయింది. ఇలాంటి సమయంలోనే గత శనివారం ఆయనకు చెందిన ఫ్లోరిడా బంగ్లాలో ఓ అగాంతకుడు ప్రవేశించాలని చూడడం, అతడి చేతిలో తుపాకీ ఆయుధంతో పాటు గ్యాస్ క్యాన్ ఉండటం కలకలం రేపింది. లొంగిపోవాలని ఎంత కోరినా అతడు వినకపోవడంతో చివరకు సాయుధ దళాలు కాల్చి చంపేశాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించారు. 2024లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ పై 2 సార్ల హత్యాయత్నాలు జరిగాయి. జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలోనే మాట్లాడుతుండగా ట్రంప్ 20 ఏళ్ల థామస్ క్రూక్స్ అనే యువకుడు కాల్పులు జరపగా తూటా ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్ళింది. దీంతో రక్తం కారింది. ఆ ఫోటోతోనే ట్రంప్ మరింత ప్రచారం పొందారు. క్రూక్స్ ను భద్రిత భద్రతా దళాలు కాల్చి చంపాయి. అదే ఏడాదిలో సెప్టెంబర్లో ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్ పై మళ్లీ హత్యాయత్నం ప్రయత్నం జరిగింది. దుండగుడిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వీటన్నిటి రీత్యా తాజాగా ట్రంప్ మాట్లాడుతూ తను ఎంతకాలం బ్రతుకుంటాడో తెలియదని నిర్వేదం వ్యక్తం చేశాడు. తన హత్యకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాగా వీరంతా సాధారణంగా విజయాలు సాధించే అధ్యక్షుల జోలికే వెళ్తారని, అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీలను ఉదాహరణగా పేర్కొన్నారు. తనపై ఎన్ని కుట్రలు జరిగినా తాను వెనక్కి తగ్గేదే లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తన నిర్ణయాలను ఏమాత్రం ప్రభావితం చేయబోరని స్పష్టం చేశారు. అంతేకాదు టెరిఫ్ల విషయంలో కూడా తనతో గేమ్స్ వద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకొని ఏ దేశం కూడా తోక జాడించొద్దు అంటూ అల్టిమేట్ గా జారీ చేశారు. తమ దేశాన్ని దశాబ్దాలుగా పీడించిన దేశాలపై గతంలో కంటే ఎక్కువ టెరిఫ్లను వేస్తాము అని హెచ్చరించారు. జాగ్రత్తగా అంటూ బెదిరించారు.